టాలీవుడ్‌లో జోరు చూపిస్తున్న సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ గారు ఒకరు. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ ఏడాది వచ్చిన 'సైంధవ్' సినిమా ఆయనకు అపజయాన్ని ఇచ్చింది. కానీ కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న వెంకటేష్ తిరిగి మళ్ళీ భారీ హిట్ కొట్టేందుకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడితో సినిమాను సెట్ చేసుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి అలాగే ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సంక్రాంతి సంబరాలను ఎలివేట్ చేసేలా సాగుతుందని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టబోతున్నట్టుగా సమాచారం. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య, ప్రియురాలిగా మీనాక్షి కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇన్నాళ్ళు కామెడీ, యాక్షన్ చిత్రాలతో అలరించిన డైరెక్టర్ అనిల్ రావుపూడి ఇప్పుడు డిఫరెంట్ జోనర్తో ప్రేక్షకులను అలరించేందుకు రానున్నట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి అల్లుడు సినిమాలో కామెడీ మాత్రమే కాకుండా సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ కూడా ఉండబోతున్నట్టుగా సమాచారం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఇటీవల పొల్లాచిలో ఈ చిత్రం షూటింగ్ జరిపారు. అక్కడ దాదాపు నెల రోజుల పాటు ఈ చిత్రం యూనిట్ షూటింగ్ జరిపారు. కీలక సన్నివేశాలతో పాటు ఇంటర్వెల్ సన్నివేశాలు కూడా అక్కడే పూర్తి చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే సగానికి పైగా సినిమా కంప్లీట్ అయిందని తెలుస్తోంది. ఇటీవల మేకింగ్ వీడియో కూడా విడుదల చేశారు. ఆ మేకింగ్ వీడియోలో ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ భార్యగా ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తూ ఉండగా, మీనాక్షి చౌదరి మోడర్న్ అమ్మాయిగా తన అందాలతో ఆకట్టుకుంది. ఇక వెంకటేష్ లుక్ కూడా రివీల్ చేశారు. ఆయన లుక్ కూడా సూపర్గా ఉంది. మేకింగ్ వీడియోతోని సినిమా మీద అంచనాలు భారీగా పెంచేశారు. ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. వెంకటేష్ మాజీ పోలీస్ అధికారిగా కనిపిస్తూ ఉండగా, తన మాజీ ప్రియురాలిగా మీనాక్షి చౌదరి అలాగే భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు థ్రిల్లర్ అంశాలను కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి పండగకు తీసుకొస్తామని అధికారికంగా ప్రకటించారు. అదే విషయాన్ని మేకింగ్ వీడియోలో కూడా తెలియజేశారు. డైరెక్టర్ అనిల్ రావుపూడితో పాటు హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కూడా సంక్రాంతికి వస్తున్నాం అంటూ మేకింగ్ వీడియోలో తెలిపారు. ఈ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక F2 సినిమా తర్వాత వెంకటేష్కి అంత పెద్ద భారీ హిట్ మళ్ళీ దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన వెంకీమామ, F3 చిత్రాలు యావరేజ్గా నిలిచాయి. ఇక సైంధవ్ సినిమా అయితే వెంకటేష్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయనకు భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అవసరం. అది సంక్రాంతి అల్లుడు సినిమాతో తీరుతుందని వెంకటేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. దాంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో పాటు సంక్రాంతి పండగకు భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ సినిమాలతో పోటీపడి మరి వెంకటేష్ ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొస్తున్నారు. సంక్రాంతి పండగకు ప్రేక్షకులు అందరూ ఫ్యామిలీ సినిమాలను చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న సంక్రాంతి అల్లుడు మూవీ హిట్ టాక్ వస్తే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ని సులభంగా కలెక్ట్ చేసే అవకాశాలున్నాయి. మరి ఈ చిత్రంతో వెంకటేష్ మరొకసారి 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవుతారేమో చూడాలి. ఇక దసరా పండగ సందర్భంగా ఈ చిత్రం నుండి టైటిల్ టీజర్ విడుదల చేస్తారని సమాచారం. దసరా పండగ నుండి ఈ చిత్రం ప్రమోషన్స్ని జోరుగా జరపాలని మేకర్స్ భావిస్తున్నారట.